ఏపీ అసెంబ్లీలో అత్యంత ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే యార్లగడ్డ పాల్గొన్నారు. జాతీయోద్యమ నాయకులు, రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర సమరయోధులకు ఈ సందర్భంగా స్పీకర్ ఘన నివాళులు అర్పించారు. ఏపీ శాసనసభ 5 కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపమని ఎమ్మెల్యేలు క్రమం తప్పకుండా సమావేశాలకు హాజరై నిర్మాణాత్మక చర్చలు జరపాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమంలో వందే మాతరంతో స్టార్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయానికి కూడా చాలా ఆనందంగా ఉంది. మీరు చూసేప్పుడు వందే మాతరం పాట వింటూ ఉంటే ప్రతి ఒక్కరి మనసు కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి గీతాన్ని ఇవాళ ఫస్ట్ టైం మన 80వ దినోత్సవం చేసి మరి ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు అత్యంత పవిత్రమైనటువంటి గర్వకారణం అనేది మన జాతీయ పతాకాన్ని సగర్వంగా ఎగరవేస్తున్నటువంటి మహోన్నత సందర్భంగా భారత స్వాతంత్రం కోసం తమ జీవితాలను అంకితం చేసినటువంటి మహనీయులు, అమరవీరులు అందరికీ కూడా హృదయపూర్వక నివాళులు అర్పించవలసిన అవసరం ఉంది.